హాయ్ మ్యాస్ట్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిక్ వీడియో. ఈ రోజు ఇండియన్ సినిమాలోనే మోస్ట్ అవైటెడ్ క్వశ్చన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే బాహుబలికి ఉన్న సక్సెస్ ని, గ్రాండియర్ ని అండ్ ఆ నెంబర్స్ ని పుష్ప మూవీ మ్యాచ్ చేయగలదా? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ రోజు వీడియోలో మనం జస్ట్ ఒపీనియన్స్ మాత్రమే ఇవ్వట్లేదు. ప్రాబబ్లీ మీరు మిస్ అయిన, ఎవరికి కనిపించని షాకింగ్ ఫ్యాక్ట్స్ ని, అలాగే ఎవరికి వినిపించిన ఇన్ఫర్మేషన్ ని చాలా డీటెయిల్డ్ వీడియోలో చెప్పాను. సో మై డియర్ మ్యాస్ట్రోస్, స్టే ట్యూన్డ్ అంటిల్ ద ఎండ్. బిఫోర్ వి బిగిన్, బాహుబలి ఒక సినిమా కంటే ముందు అదొక కల్చరల్ ఫినామినన్. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా అండ్ దంగల్ని పక్కన పెడితే 1800 crores కలెక్ట్ చేసి ఇండియన్ హిస్టరీలోనే ప్లేస్ సంపాదించుకున్న ఒకే ఒక సినిమా బాహుబలి 2. అండ్ గ్లోబల్ స్కేల్లో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సినిమా బాహుబలి. బాహుబలి 2 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ మ్యాసివ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సినిమా. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మరొక మ్యాసివ్ ఫ్రాంచైజ్ సీక్వెల్ అండ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా చూడటం కోసం. బట్ ఈ రెండు బిగ్ టైటన్స్ ని కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అండ్ పుష్ప 2 బాహుబలి 2ని మ్యాచ్ చేయగలుగుతుందా, బీట్ చేయగలుగుతుందా? లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్. వీడియోని చూస్తున్న వారికి ముఖ్య గమనిక, దయచేసి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సహాయపడగలరు. 10K లైక్కి దగ్గరగా ఉన్నాము, లైక్ చేయండి. ఇప్పుడున్న సంవత్సరం కంటే కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తే అప్పుడు మనకి కనిపించే టాలీవుడ్ ఏంటంటే 4 పాటలు, 4 ఫైట్లు, కామెడీ అండ్ లవ్ ట్రాక్. హీరో బేభత్సమైన పంచ్ డైలాగులు అండ్ హీరోకి దారుణమైన పంచులు. ఎన్ని సినిమాలు వచ్చినా, ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా, ఎంతమంది కొత్త డైరెక్టర్స్ ఎంట్రీ ఇచ్చినా సేమ్ ఇంపాక్ట్, సేమ్ స్టోరీ, సేమ్ ఫార్మాట్. ఈ పర్టికులర్ రొటీన్ రొట్ట ఫార్ములాని బ్రేక్ చేయడానికి 2015లో ఒక సినిమా ఎంట్రీ ఇచ్చింది గ్రాండ్ గా. ఆ సినిమా పేరు బాహుబలి 1, డైరెక్టెడ్ బై SS రాజమౌళి. ఈ సినిమా రాకతో చాలా మారాయి, ఫార్ములాస్ మారాయి, స్కేల్ మారింది, స్టోరీ మారింది, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా గొప్పతనం ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, తెలిసినా మళ్ళీ రిపీట్ ఎందుకు చేశానంటే, ఈ సినిమాకి రిలీజ్ అయిన ఫస్ట్ డే తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాని హై బడ్జెట్ తో తీశారు. అప్పటి వరకు తెలుగులో అలాంటి హై బడ్జెట్ ఫిల్మే రాలా. వన్ అండ్ ఓన్లీ బాహుబలి. దానికే ఫస్ట్ డే తెలుగులో నెగిటివ్ టాక్. తర్వాత మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. అండ్ బాలీవుడ్ లో అయితే మాత్రం బీభత్సమైన హైప్ అండ్ బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చింది బాహుబలికి. బాహుబలి 1 ఇంపాక్ట్ తోటి బాహుబలి 2 రిలీజ్ అయింది. 1800 crores కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్. సేమ్ ఇదే రకంగా పుష్ప కూడా జరిగింది. పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ టాక్ వచ్చింది. మెయిన్లీ తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చింది, బాలీవుడ్ లో పాజిటివ్ టాక్ వచ్చింది. అండ్ పుష్ప 1 కి బాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. పుష్ప 1 కి 100 crores హిందీలోనే వచ్చాయి అంటే ఇట్స్ ఏ క్వైట్ సర్ప్రైజ్ థింగ్. సేమ్ బాహుబలి 2 కి ఎలాంటి హైప్ అయితే ఉందో, పుష్ప 2 కూడా సేమ్ హైప్ మెయింటైన్ అవుతుంది ఇన్ బాలీవుడ్ ఆల్సో. వీటితో పాటు ఈ రెండు మూవీస్ కి ఇంకా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ రెండు మూవీస్ కి ఈ రెండు సీక్వెల్స్ కి హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ మాసివ్ ఫాలోయింగ్ ఉంది. ఈ రెండు సినిమాల్లో లీడ్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. పవర్ హౌస్ యాక్టర్స్ ప్రభాస్, అల్లు అర్జున్ ప్లే చేసిన బాహుబలి అండ్ పుష్పరాజ్ క్యారెక్టర్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బోత్ ఫిల్మ్స్ లో ఉన్న థింగ్స్ లైక్ లార్జర్ దెన్ నారేటివ్స్, బ్రీత్ బ్రేకింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎన్హాన్స్ బజ్, వీటి వల్ల ఆడియన్స్ మైండ్ లోకి చాలా ఈజీగా వెళ్ళిపోయాయి ఈ సినిమాలు. సో ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటంటే, ఈ పర్టికులర్ 2 మూవీస్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ వల్ల పుష్ప 2 బాహుబలిని మ్యాచ్ చేసి ఇండియన్ సినిమాలో, ఇండియన్ హిస్టరీలో ఐకానిక్ సినిమాగా నిలబడగలదా? నెంబర్ 2, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్యాండమ్. ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, పుష్ప 2 మూవీకి ఆల్రెడీ రిలీజ్ అయిన పుష్ప 1 మూవీతో మ్యాసివ్ ఫ్యాన్ బేస్ అండ్ ఫాలోయింగ్ వచ్చేసాయి. పుష్ప 1 మూవీ గ్లోబల్లీ సక్సెస్ అయిన సినిమా. పుష్ప 1 మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రమే కాదు, చాలా మందికి కల్ట్ ఫేవరెట్ మూవీగా మారిపోయింది. బట్ ద క్వశ్చన్ ఈజ్, ఇది సరిపోతుందా బాహుబలి 2 అంత పెద్ద సక్సెస్ అవడానికి? ఇక్కడ అందరూ మర్చిపోతున్న మెయిన్ మేజర్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. బాహుబలి 1లో జక్కన్న వదిలిన ఒక క్లిఫ్ హ్యాంగర్, అదే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడానికి, ఆ రీజన్ కనుక్కోవడానికి చాలా ఈగర్ గా బాహుబలి 2 కోసం వెయిట్ చేశారు. ఈ క్లిఫ్ హ్యాంగర్ వల్ల ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చారు, థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. పార్ట్ 2 అంత కలెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా ఇదే. పుష్ప 2కి ఇలాంటి థింగ్ ఉందా అంటే ఎస్ ఉంది. యాక్చువల్ గా పార్ట్ 2 రూలింగ్, పుష్ప గాడి రూలింగ్ ఉంటది. కానీ వేర్ ఈజ్ పుష్ప అనే ఒక చిన్న గ్లిమ్స్ వీడియోని యూజ్ చేసుకుని పెద్ద నెంబర్స్ ని టార్గెట్ చేశాడు ద గ్రేట్ జీనియస్ సుకుమార్ గారు. రూలింగ్ లో ఉన్న పుష్ప కనపడకుండా పోవడానికి కారణం ఏంటి, రీజన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఆడియన్స్ డెఫినెట్ గా రేపు థియేటర్స్ కి వస్తారు అనే ఉద్దేశంతో ఈ క్లిఫ్ హ్యాంగర్స్ ని క్రియేట్ చేశాడు సుకుమార్. నెంబర్ 3, బాక్స్ ఆఫీస్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రికార్డ్ కంపారిజన్స్. ఆల్రెడీ బాహుబలి 2 1800 crores కలెక్ట్ చేసి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. రాబోయే హీరోస్ కి, రాబోయే పెద్ద సినిమాలకి ఒక టార్గెట్ సెట్ చేసింది.
పుష్ప 2 బాహుబలి 2 టార్గెట్ ని కొట్టాలంటే యాక్చువల్లీ పుష్ప కొట్టాల్సింది 2000 crores బెంచ్ మార్క్. బట్ ద క్వశ్చన్ ఈస్ పుష్ప రీచ్ అవుతుందా? మీ థాట్స్ కమెంట్ చేయండి. ఒక సినిమాకి వచ్చిన కలెక్షన్స్ బట్టి ఆ సినిమా గొప్పదని చెప్పలేం. సినిమా గొప్పది అనిపించుకోవడానికి దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 4, సినిమాటిక్ క్వాలిటీ అండ్ డైరెక్టోరియల్ విజన్. లెట్స్ టాక్ అబౌట్ డైరెక్షన్. ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక లెజెండరీ డైరెక్టర్ అని అన్డౌటెడ్లీ చెప్పొచ్చు. దానికి సాలిడ్ ప్రూఫ్ ఏంటంటే అతను క్రియేట్ చేసిన మాస్టర్ పీసెస్. అండ్ సుకుమార్ గారు ఏం తక్కువ కాదు. పర్ఫెక్షన్ కి అండ్ డీటెయిలింగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుకుమార్ గారు. కాకపోతే అతని స్టైల్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రా గ్రిటీ స్టోరీ టెల్లింగ్ తో ఎలాంటి మాస్ ఫ్యాన్ క్రియేట్ చేశారో మీరు అంతా చూశారు. అది చాలా కష్టం, అసాధ్యం అని కూడా చాలా మంది అనుకుంటారు. బట్ హీ డిడ్ ఇట్ వెరీ వెల్. ద స్కేల్ ఆఫ్ బాహుబలి కింగ్డమ్ వర్సెస్ ద రస్టిక్ టెరైన్ ఆఫ్ పుష్ప. మీరేమనుకుంటున్నారు? సుకుమార్ గారు బాహుబలి 2 రేంజ్ స్కేల్ అవుట్పుట్ డెలివరీ చేయగలరని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్స్ ని కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్ బద్దలైపోవాలి. నెంబర్ 5, మ్యూజిక్ ఇంపాక్ట్ అండ్ కల్చరల్ లెగసీ. ఒకప్పుడు ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు, మ్యూజిక్ ఈజ్ మ్యాజిక్ అని. తప్పుగా అనుకోకపోతే పవన్ కళ్యాణ్ స్టైల్లో ఒక మాట చెప్తా, పనికొస్తే ఏడైనా వాడుకోండి, పనికి రాకపోతే ఏడే వదిలేయండి. సినిమాలో మ్యూజిక్ మ్యాజిక్ లాంటిదిరా. అది ఎంత బాగా కొడితే సీన్స్ అంత బాగా ఎలివేట్ అవుతాయి. ఓయ్ బాహుబలి 2 ఒక మాస్టర్ పీస్ అయ్యింది. నార్మల్గా సినిమా తీసి మదర్లాండ్లో ఆడియన్స్కి కనెక్ట్ చేయడమే కష్టం. బట్ గ్లోబల్ ఆడియన్స్కి కనెక్ట్ అయిందంటే దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఎంఎం కీరవాణి మెస్మరైజింగ్ మ్యూజిక్. మ్యూజిక్తో సీన్స్ని ఎలివేట్ చేసేసినాడు కీరవాణి. మ్యూజిక్ అనే ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని చాలా బలంగా చెప్తా. సీన్స్ని డైరెక్టర్ ఎంత బాగా రాసినా, కెమెరాతో దాన్ని ఎంత బాగా షూట్ చేసినా, ఎంత బాగా ఎడిట్ చేసినా, ఫైనల్లీ మ్యూజిక్ లేకపోతే ఆ సినిమాలో సోల్ మిస్ అయినట్టే, ప్రాణం పోయినట్టే. కరెక్ట్గా చెప్పాలంటే ఒక సీన్ ప్రాపర్గా ఎలివేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యేదే మ్యూజిక్. పుష్ప 1 మూవీకి టీఎస్పీ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఒక సెన్సేషన్. డూ యూ నో శ్రీవల్లి సాంగ్ ఏ రేంజ్ పాపులారిటీ వచ్చిందో, ఏ రేంజ్లో పాపులారిటీని క్రియేట్ చేసిందో మీకు చెప్పక్కర్లా, ఆల్రెడీ చూశారు కదా. బట్ ఇక్కడే కొంచెం కొట్టేది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ని మార్చారు పుష్ప 2కి. తమనన్న ఎంట్రీ ఇచ్చాడు. తమనన్న బాగా కొట్టాలని, సినిమా బాగా ఎలివేట్ అవ్వాలని, కరెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ థాట్స్ కూడా కింద కమెంట్ చేయండి. మ్యూజిక్ ఎవరు బెటర్గా ఇస్తారు, తమన్ ఆర్ డిఎస్పీ? నెంబర్ 6, స్టార్ పవర్ అండ్ ఫ్యాన్ బేస్. ప్రభాస్ బాహుబలి మూవీతో నేషనల్ ఐకాన్ గా మారిపోయాడు. అల్లు అర్జున్ కి ఆల్రెడీ లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది. పుష్ప 1 మూవీతో ఇండియా వైడ్ ఫేమ్ వచ్చింది. దెన్ పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ స్టార్డమ్ గ్లోబల్ ఫేమ్ కి రీచ్ అవుతుందా? ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ప్రిడిక్షన్స్ ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప మూవీ న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అంటున్నారు. అండ్ అలాగే బాహుబలి 2తో ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ పుష్ప 2తో అల్లు అర్జున్ కి వస్తుందా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. నెంబర్ 7, సోషల్ మీడియా హైప్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. బాహుబలి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఆర్ గ్రౌండ్ బ్రేకింగ్. సినిమాని తీయడంలోనే కాదు, ప్రాపర్ మార్కెటింగ్ లో కూడా ఒక పర్ఫెక్ట్ ఫార్ములాని సెట్ చేసి ఉంచాడు ఎస్ఎస్ఆర్. పుష్ప 1 మ్యాసివ్ హిట్ అవడం వల్ల పుష్ప 2 ట్రైలర్, టీజర్, పోస్టర్స్, గ్లిమ్స్ వీటి వల్ల ఆల్రెడీ 80% మార్కెటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పుష్ప 2 సక్సెస్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ బాక్స్ ఆఫీస్ నెంబర్స్, కల్చరల్ ఇంపాక్ట్, ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అయ్యింది, ఆడియన్స్ని స్టోరీలో ఎంతవరకు ఇన్వాల్వ్ చేసింది, ఇలా చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఎంత పెద్ద సినిమాలు వచ్చినా, ఎంత పెద్ద హీరోలు వచ్చినా ఎవ్వరూ మ్యాచ్ చేయలేని, బీట్ చేయలేని బాహుబలి 2ని పుష్ప 2 బీట్ చేసి మ్యాచ్ చేయగలుగుతుందా? అండ్ కొత్త బెంచ్ మార్క్స్ సెట్ చేయగలుగుతుందా? మీ థాట్స్ కమెంట్ చేయండి. మేక్ ష్యూర్ టు లైక్, share and subscribe and hit the bell icon for more interesting content like this. Until the next time, this is Movie Maestro signing off.